ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, శివుడు భోలా శంకరుడు కదా. అవునమ్మా. మరి తను కూడా భక్తులని అనుగ్రహించే ముందు పరీక్షిస్తాడా? దానికి సంబంధించిన కథ ఏదైనా ఉందా? కొన్ని కొన్ని ఉన్నాయమ్మా. తనంతట తానుగా భక్తుడై పూజించినటువంటి వాళ్ళని అనుగ్రహించటంతో పాటు అంటే వాళ్ళంతట వాళ్లే కొన్ని రకాలైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శివుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా శివుడు ఎవరైనా తాము ఇంత ఘనంగా ఉంటాము అని అనుకుని భక్తి కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఆ విషయంలో కూడా పరీక్ష చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరికన్నా నేను చాలా అబద్ధం ఆడను అని నమ్మకం ఉందనుకో, అబద్ధం ఆడే పరిస్థితి తీసుకొచ్చి అయినా నిలిచాడా లేదా చూస్తాడు. అట్లా అనమాట. అట్లా చూసినప్పుడు నీతిశాలి అనే ఒక చోళరాజు ఉండేవాడు. ఇది కూడా కమలాలయ అనేటటువంటి చోట సోమాస్కందమూర్తిని ప్రతిష్ఠించాడు అని చెప్పుకున్నాం కదా, ముచుకుందుడని ఆయన. అక్కడ దానికి సంబంధించింది త్యాగేశ్వరుడు అన్న పేరుతో అక్కడ ఉన్నాడనమాట. అయితే చాలా గొప్ప భక్తుడు, తనంతటి నీతిమంతుడు లేడని అందరూ అనుకుంటూ ఉండేవారు. నిజంగానే ప్రజలను అంత చక్కగాను పరిపాలించేవాడు, న్యాయం ఉండేటట్టుగా చూశాడు. అతడి ప్రజలు కూడా నీతిమంతులై ఉండేవారు. ఎందుకంటే అసలు ఆ క్షేత్రంలో ఉన్నటువంటిదే అటువంటి శక్తి. అక్కడ ఉన్న వాళ్ళందరూ సన్మార్గంలో ఉండేటట్టుగా. అట్లా ఉన్నప్పుడు ఈయనకి శివుడి యొక్క అనుగ్రహం వల్ల ఒక కుమారుడు కూడా జన్మించాడు. అంటే ఈ భక్తులందరూ ఏమనుకుంటారంటే తమకు సంతానం కలిగితే తమ ఇష్టదైవం అనుగ్రహం వల్ల కలిగారనే అనుకుంటారు. అది విశ్వాసం, వాళ్ళ నమ్మకమే కాదు, వాస్తవం కూడా. ఎందుకంటే అనుగ్రహం లేకపోతే సంతానం కలగటం అన్నది కష్టమేనండి. మనం ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉంటాం, చక్కగా ఆరోగ్యకరంగా ఉంటారు అందరూ, వైద్యుల దగ్గరికి వెడితే ఎటువంటి లోటు లేదంటారైనా సంతానం కలగదు. మనం గమనిస్తూ ఉంటాం. దానికి కావాల్సింది ఏమిటంటే అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడంతో పాటు వైరింగ్ ఉంది, లైట్లు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, కరెంటు కూడా ఉంది. కావాల్సింది ఏమిటి? స్విచ్ చేయడం. అది చేయకపోయాక ఏం లాభం? కనుక అటువంటిది భగవంతుడి యొక్క అనుగ్రహం అవసరం. అటువంటిది తనకు కుమారుడు జన్మిస్తే శివుడు అనుగ్రహం వల్ల జన్మించాడని సంతోషపడ్డాడు. అతడు కూడా శివభక్తుడు, తండ్రిలాగానే మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు. చాలా బ్రహ్మాండంగా ప్రజలని పాలించటానికి తగిన లక్షణాలను పెంపొందించుకున్నాడు. అంటే రాజు తర్వాత రాజుగా ఉండాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా లక్షణాలు ఉండాలి. అంతేగాని రాజుగారి కొడుకు గనక రాజ్యానికి వస్తాడన్నది పాతకాలంలో లేదమ్మా. రాజుగారి కుమారుడైతే కూడా యోగ్యుడైతేనే సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. ప్రజల అభిప్రాయం కూడా తీసుకునేవారు. మనకు రామాయణంలో కనపడదు? దశరథుడు తన కంచకాలం సమీపించిందని శకునాలు బట్టి గుర్తుపట్టి, నేను రాముణ్ణి రాజుగా చెయ్యాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటని ప్రజలందరినీ అడిగారు. అందరిని అడిగాడు. మంత్రులు, సామంతులు మొదలైన వాళ్ళని అడగడమే కాదు, ప్రజల్ని కూడా అడిగాడు. ప్రజలు ఆమోదిస్తేనే రాజుగారి కొడుకు అయినంత మాత్రాన సింహాసనం మీద కూర్చుంటాడని కాదు, ప్రజలు ఒప్పుకోవాలి. కనుక ప్రజలు అంగీకరించేటటువంటి స్థాయిలో పెంపకం ఉంటుంది. కనుక ఇతడు సహజంగానే తండ్రి నుండి మంచి సద్గుణాలు అవి పుణికిపుచ్చుకోవడంతో పాటుగా మంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు, రాజనీతి నేర్చుకున్నాడు, రాజ్య పరిపాలన చేయడానికి కావలసిన లక్షణాలన్నింటినీ పెంపొందించుకున్నాడు. అయితే రాజకుమారుడు గనక అతడు తనకున్నటువంటి అనేకమైన విద్యలు మరచిపోకుండా ఉండడానికి అభ్యాసం చేస్తూ ఏనుగల మీద, గుర్రాల మీద, రథాల మీద అలా రాజవీధుల్లో తిరుగుతూ దాంట్లో ఉన్న ప్రావీణ్యం మర్చిపోకుండా అభ్యాసం చేస్తూ ఉండేవాడు. బాగానే ఉంది, వీళ్ళని ఒకసారి పరీక్ష చెయ్యాలి అని చెప్పి వీధి విటంకుడు అనేటటువంటి పేరుతో ఈ త్యాగేశ్వరుని పిలుచుకుంటూ ఉంటారట. అంటే అవసరమైతే వీధుల్లో కూడా అలా వచ్చేసి ఆయన పరీక్ష చేస్తూ ఉంటాడనమాట. ఆయన త్యాగేశ్వరుడు తాను ఒక ఆవుగా, యముణ్ణి ఒక దూడగా మార్చాడు. మార్చి ఈయన పరీక్ష చేయడానికి. ఇది రాజకుమారుడు పెడుతున్నటువంటి దారిలో ఈ దూడ ఆ రథం కింద పడేట్టుగా చేశాడు. మామూలుగా అయినట్టయితే రథం కింద దూడ వస్తూ ఉంటే తప్పించుకోవడమో ఏదో చేస్తారు కదా. ఈయన మాయ ఎట్లాంటిదంటే ఎవరూ గమనించకుండా రథం కింద పడి దూడ చచ్చిపోయింది. ఆవు దూడ చనిపోయింది, ఎవరూ గమనించలేదు. అక్కడ రాజకుమారుడు వెడుతున్నాడు అంటే రాజపాటంతా
హడావిడిగానే ఉంటుంది. మరి ఆ కోలాహలంలో ఎవరు ఒక ఆవు దూడ చనిపోయిందని గమనించలేం. ఉమ్, ఇది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆవు ఏడవడం మొదలుపెట్టింది. గొంతులో ఏడుపు ఉంటుందిగా. హా, ఏమిటి అని అనుకున్నారు. ఇతనైతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఏమిటి అంటే ఆవు ఏడుస్తూ ఉంటే కారణం ఏమిటంటే ఆ రాచబాటలో చచ్చిపోయిన దూడ కనపడుతోంది. ఉమ్, ఇది పైగా దాని మీద రథం వెళ్ళిన గుర్తులు ఉన్నాయి. ఓ, రథం ఎవరు తీసుకెళ్లారు ఇక్కడి నుంచి? రాజకుమారుడు ఒక్కడే రథం మీద వెళ్ళాడు. ఉమ్, ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ రాజకుమారుడికి మిత్రులు, మంత్రి కుమారులు వీళ్ళందరూ ఉండి, నువ్వు తెలిసి చేయలేదు కదా, కావాలని చేయలేదు, ఆవు దూడను చంపడం నువ్వు కావాలని చేయలే, మరి పొరపాటున జరిగిపోయింది. అది కూడా ఎవరికి గమనించలేదు. గమనించటం కూడా లేకుండా అంత ఇదిగా జరిగిపోయిందంటే మన ప్రమేయం ఏం లేదు, దీని గురించి మనం బాధపడక్కర్లేదు, ఊరుకోమన్నాడు. కానీ ఆయనకి మాత్రం మనసొప్పల. ఉమ్, మనసొప్పక ఆవు దూడ చనిపోయిన చోటుకెళ్ళి చూశాడు. ఓకే. అంటే బాధ అంతే ముందు. ఉమ్, అక్కడికి వెళ్ళి చూశాడు. చేయగలిగింది ఏం లేదు. ఆవు దూడని బతికించగలడా? లేదు ఇంకా. లేడు. ఆవు ఇతని వంక చూస్తోంది. ఓకే. అది ఇంకా బాధగా ఉంది. ఉమ్, అక్కడి నుంచి ఏం చేయాలి, దీనికి పరిష్కారం అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఉంటే ఆవు అనుకుంటుంది, వీడు చాలా నీతి మారిన వాళ్ళలాగా వెళ్ళిపోతున్నాడు, ఆవు దూడను చంపేశాడు, దానికోసం ఏం చెయ్యట్లేదు, ఎలా వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఉమ్, ఇంకా లాభం లేదు, నేను వెళ్ళి న్యాయ ఘంటికలకి నీతి ఘంటిక అన్న పేరుతో దాన్ని మోగించాల్సిందే అనుకుంది. అంటే ఈ చోళరాజు ఏం చేశాడంటే నీతిశాలి, ఈ తన దివాణం బయట అంటే రాజమందిరం బయట ఒక గంట పెట్టాడు. ఉమ్, ఎవరన్నా ఏదన్నా తమకు అన్యాయం జరిగితే వచ్చి ఆ గంట కొడితే రాజుగారు వచ్చి పరిష్కరిస్తారు, స్వయంగా తనే వస్తాడు. ఓకే. ఇప్పటి వరకు తన రాజ్యంలో ఆ గంట మోగల. ఉమ్, అంటే రాజు ఎంత ధర్మంగా పరిపాలించాడంటే ఎక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు, ఎక్కడ అధర్మం లేదు, ఉమ్, ఎవరు ఇబ్బంది పడల. ఉమ్, రాజు దగ్గరికి వెళ్ళి నాకు కష్టం వచ్చింది అని ఫిర్యాదు చేసే పరిస్థితి రాల. ఉమ్, ఇప్పటి వరకు రాలేదు. ఈ ఆవు వెళ్ళింది, చాలా కష్టపడి దానికి అందుతుందా? ఉమ్, మనుషులకైతే వీలు ఏదో తాడు ఉంటుంది, పట్టుకు లాగుతారు. దీనికి తాడు పట్టుకు లాగడం రాదు కదా. ఉమ్, చాలా కష్టపడి దాని మీదకి ఎగబాకి కొమ్ములతో మొత్తానికి దాన్ని కొట్టి ఓ, మోత వచ్చేటి చేసింది. రాజుగారికి కంగారు వచ్చింది. మొదటిసారి నా రాజ్యంలో ఎవరికో అన్యాయం జరిగిందని గంట మోగించారు. ఉమ్, ఏదో అన్యాయం జరిగింది, మరి గంట మోగింది ఉమ్, కనుక ఏమిటి అని అనుకుంటే ఎవరు చెప్పాల, అందరికీ తెలుసు ఆవు దూడ చనిపోయింది అనే సంగతి. ఉమ్, ఎవరు రాజుగారికి చెప్పాల. తన కాంతరింగుకుడైనటువంటి వాడిని ఒక ఆయన్ని పంపించాడు. ఉమ్, ఏమిటి ఎవరు మోగిస్తున్నారు ఏమిటో కనుక్కురమ్మని. ఓకే. వాళ్ళు వచ్చి ఆవు మోగిస్తోంది అన్నారు. ఉమ్, ఎంత వింత కదా. ఇంత విచిత్రం. అంటే ఆవుకి ఎంత కష్టం కలిగిందో అని. మరి ఆవుకి ఎంత కష్టం కలిగింది ఏమిటి అని విచారిస్తే విషయం బయటపడింది. ఓకే. ఆవు దూడ చనిపోయింది. ఉమ్, ఆవు దూడ సహజంగా చనిపోయి, వ్యాధి వచ్చి చనిపోయి, రోగం వచ్చి చనిపోయి కాదు, ఉమ్, అది రథం మీద వెళ్తుంటే చనిపోయింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా పొగరుబోత్తనంగా రథాన్ని నడిపిన వాళ్ళు, ఉమ్, వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఉమ్. దాంతో ఆలోచిస్తే ఎవరు అంటే ఎవరు చెప్పరు, రాజకుమారుడు అని చెప్పరుగా. ఎస్. భయం. రాజకుమార్ అసలు ముందర కావాలని చేసింది కాదు, అతడు చాలా ధర్మాత్ముడు, రాజకుమారుడు కూడా కాబోయేటటువంటి రాజు, రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి, ఈ రాజు ఎంత బాగా పరిపాలిస్తున్నాడు అతడు కూడా అంత బాగా పరిపాలిస్తాడనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు. రాజకుమారుని రక్షించాలనే తాపత్రయం అందరికీ, గాని ఉమ్, ఎవరికి అతన్ని బయట పెట్టాలని లేదు. ఉమ్, కానీ అక్కడికి వెళ్ళి విచారణ చేసినటువంటి వారికి సత్యం తెలిసింది, రాజకుమారుడే ఆ దూడ మరణానికి కారణమని. ఉమ్, వెంటనే రాజుగారు తీర్పు చెప్పాడు. ఏమని? రాజకుమారుణ్ణి కూడా రథం కింద పడేసి తప్పించమని. మంత్రి ఆ పని చేయడం ఇష్టం లేక చెయ్యలేక గొంతు కోసుకొని చచ్చిపోయాడు. ఓ, రాజకుమారుడి మీద నుంచి రథం నడిపి అతన్ని చంపటం కన్నా నేను చచ్చిపోవడం మంచిది అనుకుని చచ్చిపోయాడు. ఓ, ఈ వార్త విని రాణి గారు చనిపోయింది. ఓ, రాజు రథం తీసుకుని వెళ్ళి రాజకుమారుడు ఇష్టపూర్వకంగానే వచ్చగడ పడుకున్నాడు రాచబాటలో. ఉమ్, ధర్మం రథం అతడి మించి వెళ్ళిపోయింది, పచ్చడి అయిపోయాడు. ఓ, ఇంకా శివుడు రాలేదా? రాలా. ఇంకా ఏం చేశాడు, కొడుకు పోయాడు, భార్య పోయింది,
తాను మంత్రి స్వయంగా పోయాడు. పని మంత్రి పోయాడు. ఇంకా నేను బతికుండడం దేనికి అని చెప్పి కత్తి తీసుకుని చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. శివ శివ. అంతే కదా. ఉమ్. అప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యాడు. అందరూ పోయాక అమ్మ. అర్థమైందండి, ప్రత్యక్షం అయ్యి ఊరుకున్నాడా? ఉమ్. ప్రత్యక్షం అయ్యాడు. ఉమ్. అయ్యి నేను ఇది నిన్ను పరీక్ష చేయడానికి చేశాను, నువ్వు నిజంగా నీతిమంతుడివా కాదా. ఇప్పుడు ఇదే ఇంకోళ్ళ గురించి అయినట్టయితే, ఇంకోళ్ళ పిల్లవాడు ఎవరైనా రథం నడిపి ఏదన్నా జరిగితే వెంటనే శిక్ష అంటారు. ఉమ్. అదే రాజకుమారుడైతే శిక్ష మాఫీ చేస్తాం చేస్తాం. అని అంటారు. అట్లా అంటాడా లేదా? ఉమ్. అసలు శిక్షిస్తాడా లేదా? తన రాజ్యంలో గోవుల్ని కాపాడుతున్నాడా లేదా? గోవుల్ని కాపాడితే స్వర్గాన్ని కాపాడినంత పుణ్యం. మరి. అందుకని ఇవన్నీ తెలియాలి కదా. ఉమ్. ఇవన్నీ తెలియాలంటే ఒక నాటకం వేయాల్సిందే. అందుకని వచ్చి అందరినీ బతికించాడు ఉమ్. రాజకుమారుడు. అందరూ చచ్చిపోయాక వచ్చాడా అంటే కాదు, ఎంతమంది చచ్చిపోయినా నీతికి నిలబడ్డాడు అన్నది ప్రధానం. ఉమ్. అతన్ని బతికించడం ఆపడమే కాకుండా మరి. రాణిని బతికించాడు, రాజకుమారుని బతికించాడు, ఆ తర్వాత ఎవరెవరు మంత్రిని బతికించాడు, ఎవరెవరు దీన్ని చూసి బాగా ఆవేగపడిపోయి చనిపోవడానికి సిద్ధమయ్యారు వాళ్ళందరికీ బతకాలనేటటువంటి ఆశ కల్పించాడు. ఓకే. కల్పించి ఇదంతా నా పరీక్ష అని చెప్పాడు. ఫైనల్ ఆ, హ్యాపీ ఎండింగ్. అది ఆవు దూడ మాయమైపోయింది. ఆవు దూడ ఎవరు? యముడు కదా. యముడు. మాయమైపోయింది. తాను త్యాగేశ్వరుడు. ఈ విధంగా వాళ్ళని అనుగ్రహించాడు. అందరూ చక్కగానే ఉన్నారు. అంటే మీరు అడిగారు కదా శివుడు కూడా పరీక్ష చేస్తాడా అని. చాలా తక్కువ సందర్భాలమ్మా తప్పనిసరిగా చేస్తాడు. ఎందుకు అంటే భక్తి వీళ్ళు కావాలని అందరి కోసం పటాటోపం కోసం మేము భక్తులు అని చెప్పుకుంటున్నారా? నిజంగా అంతరంగంలో భక్తి ఉందా? ఇది పరీక్ష చేయాలిగా. కానీ అసలు ఆయనకి పరీక్ష చేయాలా చేయకుండా కూడా తెలుస్తుంది కదమ్మా. మనందరికీ తెలియజే కాదు, ఎంత చేసినా ఎక్కడో ఒక్కడ హ్యూమన్ ఎలిమెంట్ అని ఒకటి ఉంటుందమ్మా. ఎంత భక్తుడికైనా ఈ హ్యూమన్ ఎలిమెంట్ అని ఎక్కడో ఉంటుంది. అదేం చేస్తుంది, పర్వాలేదులే శివుణ్ణి పూజించా కదా ఇక్కడ చేయకపోతే ఏమైంది అన్న భావన కలుగుతుంది. అది కలిగిందా అంటే మామూలుగా అయితే పర్వాలేదు, ఇంకోళ్ళకి ఉన్న ఏకైకమైనటువంటి కుమారుడు కాబోయే రాజు. రాజ విద్యలన్నీ, రాజుకు ఉండవలసిన విద్యలన్నీ నేర్వడమే కాదు, ధర్మశాస్త్రాలన్నీ కూడా ఇంతకాలం తెలుసుకున్నాడు. ఇట్లాంటి వాడు అయినా సరే తప్పు చేస్తే పరీక్ష చేయాల్సిందే. అది లెక్క. వాళ్ళు గొప్పవాళ్ళని వాళ్ళు తప్పు చేయరు అనడానికి వీలు లేదు. గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళని కాదు సమస్య. ప్రతి మనిషిని ధర్మం విషయంలో పరీక్ష చేసి చూడాలి. అది ఈ స్టోరీ మనకు నేర్పిన కథ. అది దాంట్లో అంటే అంతేకాదు, ఎప్పుడు భక్తుడయ్యుంటే నీ ధర్మానికి నువ్వు నిలబడి ఉంటే తప్పనిసరిగా భగవంతుడు నీ కష్టాన్ని తీరుస్తాడు. భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా జరుగుతుందేమో ప్రయత్నం చేద్దామా అని చేశారనుకో, అది అక్కడే అవుతుంది. లేదు, జరిగి తీరుతుంది అని విశ్వాసంతో వెళ్ళినటువంటి వాళ్ళకి మాత్రం ఒక్కటి కూడా జరగకుండా పోలేదు. అన్నీ యథార్థంగా జరిగినటువంటివే. రైట్. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు.